శారద కోడలు సుధా ఒక మూర్ఖురాలు. కొడుకు ముఖేష్ కూడా తన భార్యను ఎప్పుడూ సమర్థిస్తూ ఉండేవాడు. అందుకని శారద ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అమ్మా, నీ వల్ల రోజు ఏదో గొడవ అవుతూనే ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవు? మమ్మల్ని ఇప్పటికైనా ప్రశాంతంగా బ్రతకనివ్వు. అమ్మా, నీ జీవితం ఎలాగో అన్నీ అనుభవించావు, మమ్మల్నైనా సుఖంగా బ్రతకని. నాన్న ముఖేష్, నువ్వు నిజమేంటో తెలుసుకోకుండా తప్పంతా నాదే అని అంటున్నావు. నేనిక్కడ ఇంట్లో ఉండడం మీ ఇద్దరికి ఇష్టం లేదేమోనని నాకు అనిపిస్తుంది. రోజంతా పని చేస్తూనే ఉంటాను. అయినా ఈ మన్ను ఈ ఆఖరి క్షణాల్లో సుఖశాంతులతో బ్రతకాలని అనిపిస్తుంది. కానీ కోడలికి ఇష్టమే లేదు. అందుకే నీ ముందు కావాలనే ఏదో ఒక గొడవ పెట్టుకుంటుంది. చూడండి, ఈ ఇంట్లో అయితే మీ అమ్మ ఉండాలి లేదా నేనుండాలి. నువ్వు నిర్ణయించుకో, నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావో. లేకపోతే పిల్లలు తీసుకొని నేను వెళ్ళిపోతాను. వద్దు కోడలా, నువ్వెందుకు వెళ్ళాలి? నేనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో నేనింక ఉండను. సంతోషంగా ఉండండి. నేను వెళ్తున్నాను. నా వల్ల ఇకపై ఎలాంటి ఇబ్బంది మీకుండదు. శారదా కొడుకు ఒక్కసారి కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. అతనికి ఇప్పుడు భార్య ముఖ్యం, తల్లి కాదు. శారద చాలా కష్టాలు అనుభవించింది, చాలా బాధను భరించింది. అందుకే ఆమె కష్టమని తెలిసినా ఇలాంటి నిర్ణయం ఒకటి తీసుకుంది. శారద ఆమె కుటుంబాన్ని వదిలేసింది. ఆమె ఊరికి దూరంగా ఉన్న ఇంకో ఊర్లో స్థిరపడాలని అనుకుంది. ఆ ఊరికి వెళ్లే బస్ ఎక్కింది. శారదాకి ఆ ఊరేంటో కూడా తెలీదు. ఆ ఊర్లో వాళ్ళెవరికీ ఆమె తెలీదు. ఒక 10 రోజుల తర్వాత, ఇదిగో నూడిల్స్ తయారైంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నూడిల్స్ ఎలా తయారు చేయాలో. అవును నాయనా, ఇది చాలా సులువుగా ఉంది. ఏదో ఒక రోజు నేను కూడా చేసి చూస్తాను. సరే అమ్మా, రేపు మీరు చేయండి. సూరజ్ అన్న, ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వు. చూడు, తీపి సాసు మరియు కారం సాసు 2 వేయాలి. ఆహా, ఇప్పుడే ఇస్తాను. ఒక ప్లేట్ నూడిల్ ప్యాక్ చేయండి. బాబు, నువ్వు అతనికి ఇవ్వు, నేను ఈమెకు ప్యాక్ చేస్తాను. సూరజ్ బాబు, ఒక మాట చెప్పనా? అమ్మా చెప్పు. నేనైతే చాలా నిరాశతో ఇల్లు వదిలి వచ్చేశాను. ఆ రోజు బస్టాప్లో నా ఒక ఒంట్లో బాలేనప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. నువ్వు నాకు చాలా సాయం చేశావు. నాకు నీళ్లు పట్టావు, నన్ను ఇక్కడ దాబాకు తీసుకొచ్చావు. నువ్వు అచ్చు నా కొడుకు ముఖేష్లా ఉన్నావు. అమ్మా, నాకు కూడా ఇక్కడ ఎవరు లేరు. నీ రాకతో నాకు తల్లులేని లోటు తీరింది. తల్లి కొడుకులం కలిసి ఈ దాబాన్ని నడుపుకుందాం. ఇక్కడ ఈ దాబాలో నీ చింతలన్నిటిని వదిలేయమ్మా. ఈ దాబాలో సుఖంగా ఉండు. శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సూరజ్ ఒక చాలా మంచి అబ్బాయి. అతనికి కూడా నాన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆ రోజు బస్టాప్ లో శారద బీపీ హై అయిపోయింది. అప్పుడు సూరజ్ ఆమెకు చాలా సహాయం చేశాడు మరియు అతనితో పాటు దాబాకు తీసుకొచ్చాడు. సూరజ్ చాలా ఏళ్లుగా నూడిల్స్ దాబా నడుపుతున్నాడు. ఇప్పుడు శారదాకు కూడా నూడిల్స్ ఎలా తయారు చేయాలో నేర్పించాడు. సూరజ్ శారదాకు ఒక అండలా ఉండేవాడు. సామాన్ల కోసం మార్కెట్కి ఎప్పుడైనా వెళ్తే శారద డాబాను చూసుకునేది. డాబాలో ఇంకా చాలా మంది పనిచేసేవారు. వాళ్ళందరూ కూడా శారదాను అమ్మ అని పిలిచేవారు. శారద ఊరికి చేరుకొని 1 నెల పైనే గడిచింది. సూరజ్కి ఒంట్లో బాలేదు. అతను కనీసం పైకి లేవలేకపోయాడు. సూరజ్కి విపరీతంగా జ్వరం ఉన్నందువలన అతను చాలా నీరసం అయిపోయాడు. శారద ఒకవైపు సూరజ్ ని చూసుకుంటూ మరోవైపు దాబాను కూడా చూసుకుండేది. బాబూ సూరజ్, ఇదిగో మందులు వేసుకో. దాబా గురించి అస్సలేం పట్టించుకోకు. నేనంతా చూసుకుంటాను. నువ్వెంత రెస్ట్ తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటావు. అమ్మా, తల్లి అంటే ఏంటో ఈ రోజు నాకు అర్థమవుతుంది. తల్లి స్థానం ఈ ప్రపంచంలో ఎవరూ తీసుకోలేరు. నేను మా అమ్మ నాన్ని ఎప్పుడూ చూడలేదు. నేను పుట్టడమే ఒక రోడ్డు మీద పుట్టాను. ఏదో అలా గాలికి ఎదిగాను. చాలా కష్టపడి డాబా పెట్టాను. నాకంటూ నా వాళ్ళు ఉండాలని చాలా అనుకునేవాణ్ణి. ఈ రోజు నీ రూపంలో నాకు తల్లి దొరికిందమ్మా. నాకు నా వాళ్ళ ప్రేమ దొరికిందమ్మా. సూరజ్ మాటలు వింటూ శారదకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకవైపు తన్ని అస్సలు పట్టించుకొని తన సొంత కొడుకుంటే, మరోవైపు ఏమీ కాని సూరజ్ బాగా చూసుకునేవాడు. అయితే ఈ విధంగా సూరజ్ మరియు శారదాకు బంధం ఏర్పడుతుంది. సూరజ్ కి తల్లి దొరుకుతుంది మరియు శారదాకు కొడుకు. సూరజ్ ఆరోగ్యం బాగుపడినంత వరకు శారదాయే దాబాను చూసుకునేది. శారద చాలా బాగా నూడిల్స్ చేస్తుంది. ఆ దగ్గరలో ఉన్న ఊర్లలో కూడా ఈ మాట వ్యాపించింది. ఒక అమ్మ చాలా బాగా నూడిల్స్ చేస్తుంది అని. ఈ మాట సుధా చెవిని కూడా పడుతుంది. ఈ ఊరికి దూరంలో ఉన్న ఒక ఊర్లో దాబా ఉందని. అయితే సుధా ముఖేష్ తో అక్కడికి వెళ్లాలని పట్టుపట్టింది. విను, పిల్లలు కూడా బాగా మారం చేస్తున్నారు. నూడిల్స్ దాబాలో రుచికరమైన నూడిల్స్ దొరుకుతాయని విన్నాను. ఈ రోజు నీ షాప్ కి సెలవు కదా, పదండి అక్కడికి వెళ్లి నూడిల్స్ తిందాం. అలా తిరిగినట్టు కూడా ఉంటుంది. మనం బయటికి వెళ్లి ఎన్ని రోజులైంది? పిల్లలు స్కూల్ కూడా సెలవే కదా. అవును నాన్న, స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ దాబా గురించే మాట్లాడుకుంటున్నారు. మాకు కూడా వెళ్ళాలని ఉంది. సరే అయితే ఈరోజు వెళ్దాం.
ముఖేష్ సుధాని మరియు పిల్లల్ని తీసుకుని నూడిల్స్ దాబా చేరుకుంటాడు. సూరజ్ ఆరోగ్యం కూడా కుదిరిపడింది. ఆ సమయంలో దాబాలో అతనే ఉన్నాడు. అరే అన్నా, ఇక్కడ దాబాలో ఎవరో ఒక అమ్మ నూడిల్స్ చాలా రుచికరంగా బాగా చేస్తారంట కదా, అందుకే మేము చాలా దూరం నుంచి వచ్చాం. మా కోసం మంచి నూడిల్స్ చేయండి. సరే, మీరు అక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే తయారు చేయిస్తాను. అమ్మా, నీ చేతి వంట కోసం రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంక మీ నూడిల్స్ దూరంగా ప్రసిద్ధి చెందుతున్నాయి. అరే బాబు, నేను కూడా నీ దగ్గరే కదా నూడిల్స్ చేయడం నేర్చుకున్నాను. నువ్వు అలా నన్ను పొగుడుతూనే ఉంటావు. దాబా నుండి బయటకు వస్తున్న శారదాని చూసి ముఖేష్ మరియు సుధా చాలా అవాక్కైపోతారు. ఈవిడే అమ్మాజీ. ఈవిడి చేతి వంట గురించే మీరు అంత దూరం నుంచి వచ్చారు. అమ్మా, నువ్వు ఇక్కడ నూడిల్స్ దాబాలో? ముఖేష్ ఆమె కాలును పట్టుకుంటాడు. శారదా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నా ఆమె తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది. సూరజ్కి కూడా అంతా అర్థమవుతుంది. శారదాకి ఇష్టం లేకపోయినా సరే చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఏ రోజైతే నేను ఇల్లు వదిలానో ఆ రోజే నీకు నాకు ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. ఇప్పుడు నేను నా కొడుకు సూరజ్కి తల్లిని. నాన్న సూరజ్, వీళ్ళకి కొంచెం వెయిట్ చేయమని చెప్పు. నూడిల్స్ తయారు చేయడంలో టైం పడుతుంది. మమ్మీ, నానమ్మ నూడిల్స్ చేస్తుందా? నానమ్మ, మీరు ఇక్కడ నూడిల్స్ చేస్తారా? అవును నాన్న, ఇంక నువ్వు కూర్చో. నీకోసం నేను చాలా మంచి నూడిల్స్ తయారు చేస్తాను. అమ్మా, మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. చెప్పండి, నేను చేసేనా? వద్దు నాన్న, గుండెని గట్టిపరిచేంత ధైర్యం నాకిప్పుడు వచ్చేసింది. అయినా నా కొడుకు నా పక్కనే నించున్నాడు కదా, ఎలాంటి బాధనైనా తట్టుకునే శక్తిని నాకిస్తాడు. సరే, ఇంకా నూడిల్స్ తయారు చేస్తాను. సూరజ్ ఆమె వైపు చూసి నవ్వుతాడు. ముఖేష్ మరియు సుధా నూడిల్స్ తిని బయలుదేరతారు. కొన్నాళ్ల తర్వాత శారద సూరజ్ పెళ్లి చేస్తుంది. కొత్త కోడలు ఆశ సుధాకు భిన్నంగా ఉండేది. ఆమె అత్తగారికి చాలా మర్యాదనిచ్చేది. శారదకు సూరజ్ మరియు ఆశ రూపంలో కొడుకు కోడలు దొరికారు. శారద సూరజ్ తో కలిసి మరిన్ని నూడిల్ దాబాలను ప్రారంభించింది. సూరజ్ తన విజయానికి కారణం శారదానే అనేవాడు. ఎందుకంటే తనకు తెలుసు, శారద తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితమే మారిపోయింది. అతను విన్నట్లే ఒక తల్లి ఆశీర్వాదంలో చాలా బలముంటుందని అది ఈ రోజు చూశాడు. వచ్చేసావా? అమ్మా, త్వరగా ఏదైనా పెట్టు, చాలా ఆకలిస్తుంది. చెప్పు, ఏం తింటావో? అమ్మా, మ్యాగీ అయితే త్వరగా అవుతుంది కదా. నాకు తెలుసు నువ్వు మ్యాగీ అడుగుతావని. పద, చేతులు కళ్ళు కడుక్కో. నేను ముందుగానే నీకోసం మ్యాగీ చేసి పెట్టాను. నిజంగానా అమ్మా? సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఈ కథ రియాది. ఆమెకు మ్యాగీ అంటే చాలా ఇష్టం. తనెప్పుడూ తినడానికి వాళ్ళ అమ్మని మ్యాగీ అడిగేది. ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా ఆమె మ్యాగీ చేసుకుని తింటూ ఉండేది. అలాగే కొంతకాలం గడిచింది. మరియు ఆమె వేరే ఊరు వెళ్ళి అక్కడే హాస్టల్లో జాయిన్ అయి చదువుకునేది. అప్పుడు ఒకరోజు, హలో రియా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, టిఫిన్ తింటున్నాను. కాలేజ్కి వెళ్ళాలి కదా. అబ్బో, ఏం స్పెషల్ మరి? అది అమ్మా, అది ఏంటంటే అది మ్యాగీ చేసుకుని ఉంటావు. అవునమ్మా, కొంచెం లేట్ అవుతుంది, అందుకే మ్యాగీ చేసేసుకున్నా. అరే మ్యాగీ పిచ్చిదానా, ఈ మ్యాగీతో నీ కడుపు ఎప్పుడు నిండుతుంది? కడుపైతే బాగానే నిండుతుందమ్మా, కానీ మనసే నిండట్లేదు. రియా హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుంచి రేయి పగలు మ్యాగీయే తింటుండేది. మరింక ఏదీ నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, ఇంకేదీ ట్రై కూడా చేయలేదు. కొంతకాలానికి ఆమె కాలేజ్ అయిపోయింది. ఆమె ఇంటికి రిటర్న్ అయింది. అప్పుడు ఒకరోజు, చూడు, త్వరగా రెడీ అయిపో, సరేనా? ఎందుకు, ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళాలా? అయ్యో పిచ్చి పిల్ల, చెప్పాను కదా ఈరోజు మగపిల్లివారు వస్తున్నారు చూడ్డానికని. ఏంటమ్మా, అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటావు? ముసలైన తర్వాత. పద, త్వరగా రెడీ అవ్వు. సర్లా చెప్పిన ప్రకారం ఆమె రెడీ అయిపోయింది. కుసుమ మరియు సుధీర్ ఆమెను చూడ్డానికి వచ్చారు. రియా అందాన్ని చూసిన వెంటనే సుధీర్ పెళ్లికి ఒప్పుకున్నాడు. మరియు 2 నెలల తర్వాత వాళ్ళ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. ఆ తర్వాత వారిద్దరూ బయటికి తినడానికి వెళ్తారు. అప్పుడు ఒక హోటల్లో, నీకేదంటే ఇష్టం? నేను రాజ్మా రైస్ తింటాను. అది ఇక్కడ మ్యాగీ దొరుకుతుందా? దొరకచ్చు, కానీ హోటల్కి వచ్చి మ్యాగీ తింటావా? తినకూడదా? సరే అయితే, సరే, నీ ఇష్టం. ఆ రోజు సుధీర్కి అర్థమైపోయింది రియాకి మ్యాగీ అంటే చాలా ఇష్టమని. కానీ అది ఎంత ఇష్టమో ముందుకే అతనింకా తెలుసుకోవాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం
రియా చూడు, నీ పెళ్ళి అవ్వబోతుంది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏం వండి పెడతావు? మ్యాగీయా? అరే, వంట చేయడం నేర్చుకో, లేదంటే అక్కడ మీ అత్తగారు ఇంట్లోంచి వెళ్ళగొడతారు. సరే అమ్మా, రేపటి నుంచే నాకు వంట ఎలా చేయాలో నేర్పించు, సరేనా? రియాకి ఎప్పుడూ కూడా వంట చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు. తను ఎప్పుడైతే రేపటి నుంచి వంట నేర్పించు అమ్మా అని అన్నదో అప్పుడే తల్లికి అర్థమైపోయింది తను ఏదో పిచ్చి పని చేయబోతుందని. పెళ్లికి ఇంకా 10 రోజులే ఉంది. మరియు మరుసటి రోజు రియాకు చెందిన 4 ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండడానికి వచ్చారు. సర్లాకు అర్థమైపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ ముందు తను ఇంకేం వంట నేర్పించగలదు అని. సర్లా ఏమని భయపడిందో ఆఖరికి అదే జరిగింది. పెళ్లి రోజు రానే వచ్చింది, కానీ అసలైన స్టోరీ ఇప్పుడు మొదలయ్యింది. పెళ్ళైన 2 రోజుల తర్వాత. అమ్మా రియా, ఇలా రా తల్లి. ఏమైంది అత్తయ్య? పెళ్ళైన 2వ రోజు కోడలు వంట చేయడం మా ఇంటి ఆనవాయితీ. ఈరోజు సుధీర్, పెద్దనన్న, పెద్దమ్మ భోజనానికి వస్తున్నారు. అందుకే నువ్వు ఒక పని చేయి, మంచిగా ఒక 2-3 కూరలు వాళ్ళ కోసం తయారు చెయ్యు. నీకు కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను. వద్దు అత్తయ్య, నేను చూసుకుంటాను. ఆ క్షణం రియా వాళ్ళ అత్తగారికి ఓకే చెప్పింది. ఇప్పుడు తనకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె మ్యాగీ తప్ప ఇంకేదీ చేయలేదు. ఆమె కిచెన్లోకి వెళ్లి వెంటనే ఫోన్ ఆన్ చేసింది మరియు వేర్వేరు రెసిపీలు చూస్తుంది. ఆమె డిసైడ్ అయింది ఫోన్ చూసి ఒక 3-4 రకాలు చేసేద్దామని. ఆమె వంట చేయడం మొదలుపెట్టింది, కానీ ఆమె కొంత సమయానికి అలసిపోయింది. అన్నం మాడిపోయింది. మటర్ పనీర్లో మటర్ అయితే ఉంది, కానీ పనీర్ మొత్తం పేస్ట్ అయిపోయింది. పెరుగు పులుసు పచ్చిగా ఉంది, బెండకాయలు ఉప్పెక్కువైంది. రియాకు అర్థమైపోయింది ఈ రోజు తన పని అయిపోయిందని. అప్పుడే బయట కూర్చున్న వాళ్ళ అత్తగారు ఇలా పిలిచారు, అమ్మా రియా, మా అందరికీ భోజనం తీసుకురా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆమె వెంటనే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నీళ్లు మరుగుపెట్టింది. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆ గిన్నెల్నే తీసుకొచ్చింది. అరే, కోడలు చాలా వంటలు చేసినట్టుంది. తీసుకురమ్మా, చాలా ఆకలేస్తుంది. అవును అన్నగారు, కరెక్ట్గా చెప్పారు, చాలా ఆకలేస్తుంది. అతను ఫస్ట్ గిన్నె మూత తీసినప్పుడే చాలా ఆశ్చర్యపోయారు. కోడలేంటి మ్యాగీ చేసింది? అది 2వ మూత తీయండి అన్నయ్య, అందులో ఏదోటి ఉంటుంది. అతను 2 మూత తీసి చూడగానే అందులో కూడా మ్యాగీ ఉంది. ఇందులో కూడా మ్యాగీ ఉంది. అవును, ఇది వెజ్ మ్యాగీ చిన్నాన్ గారు. అయితే వేరే గిన్నెల్లో ఇంకేం మ్యాగీ ఉందమ్మా? ఆ 3వ గిన్నెలోని మసాలా మ్యాగీ, 4వ దాంట్లో ఎగ్ మ్యాగీ ఉంది. తిని చూడండి, చాలా బావుంటుంది. రియా మాటలు విని ఆమె అత్తగారు తల బాదుకున్నారు. అయితే అక్కడ సుధీర్, పెద్దనాన్న, చిన్నాన్న ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కానీ రియా మాత్రం ఇంత జరిగిన తర్వాత కూడా వంట చేయడం నేర్చుకోలేదు. ఆమె అత్త కుసుమే అందరి కోసం వంట చేసేవారు. అయితే ఒకరోజు కుసుమ్ వంట చేస్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. చూడండి, ఆమెకు వయసు అవుతుంది. ఎంత వీలైతే అంత రెస్ట్ ఇస్తే మంచిది. మరియు భోజనంలో హెల్దీ ఫుడ్ ఇవ్వండి. సూప్, పనీర్, పాలు, పెరుగు, గుడ్డుతో చేసినవి ఏదైనా. ఇంటి ఫుడ్ తింటే చాలా త్వరగా కోలుకుంటారు, లేకపోతే వీక్నెస్ పెరిగి తర్వాత చాలా కష్టమవుతుంది. రియా, సుధీర్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. దారి పొడుగునా కుసుమేమనలేదు, సుధీర్ కూడా ఏమీ అనలేదు. మరుసటి రోజు కుసుమ్ పడుకుని లేచినప్పుడు, లేచి అందరి కోసం త్వరగా టిఫిన్ రెడీ చేస్తాను. కుసుమ్ వంటగదిలోకి వెళ్దాం అనుకున్నప్పుడే రియా అటునుంచి వస్తుంది. ఆమె చేతిలో పరాటా కూర ఉంది మరియు కళ్ళల్లో నీళ్లు. చూడటానికి పరాటా మాడిపోయి కూర పచ్చిగా ఉంది. కుసుమ్ రియాను చూసి నవ్వుతూ తలపై చేయి వేస్తే లాంది. ఏం పర్లేదు తల్లి, ఒక పని చెయ్యి, వంటగదిలో నా కోసం ఒక కుర్చీని పెట్టు. నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ ఉండు. అప్పుడు చూడు, అంతా బానే అవుతుంది. ఆ రోజు నుంచి కుసుమ్ కోడలికి ఎలా వంట చేయాలో రోజు నేర్పించేది. రియా కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకునేది. 6 నెలల వరకు రియా మ్యాగీని అసలు ముట్టుకోలేదు మరియు ఆమె చాలా బాగా వంట చేయడం నేర్చుకున్నది. దానికి తోడు కుసుమ్ కూడా మునుపటి కంటే ఆరోగ్యంగా ఉంది. అయితే ఒకరోజు రియా తన రూమ్లో ఉన్నప్పుడు కుసుమ్ ఒక గిన్నె పట్టుకుని రూమ్లోకి వచ్చింది. ఇదిగో రియా, ఇది తిను. అయ్యో అత్తయ్య, నేను ఆల్రెడీ వంట చేశాను కదా, మళ్ళీ ఎందుకు? అరే, మ్యాగీ చేశాను నీకోసం. నేను కూడా కొంచెం నిన్ను చూసుకుంటూ ఉండాలి కదా. Thanks for watching.